నమస్కారం అండి. మాది శంకర్పల్ దగ్గర బుల్కాపూర్ విలేజ్ గ్రామం అండి. నేను జేకేఆర్ సార్ని కలవడానికి వచ్చాను. హోటల్ నేమ్ గురించి అని వచ్చాను. హోటల్ చాలా బాగా రన్ అవుతుంది. మళ్ళీ తర్వాత నేను నేమ్ కరప్షన్ కని వచ్చాను. ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా చాలా బాగుంది. మళ్ళీ తర్వాత సార్ని కలవడానికి వచ్చాను. నాకు బాబు పుట్టాడు. తన పేరు గురించి అని వచ్చాను నేను. నాకు బాబు పేరు ఇచ్చాడు. చాలా బాగుంది. నమస్కారం సార్, నా పేరు శ్రీరామ్. నేను దేవజల్ల మండలం కరెంట్ జిల్లా నుంచి వచ్చాము. ఆర్థిక సమస్యలతో సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన తర్వాత ఆరోగ్యంగా స్థితిగతులు బాగానే ఒక ఉంగరం ఇచ్చారు. పూజ చేయమని చెప్పారు, చేసుకున్నాము. ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాము. జేకేఆర్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. రామ్ ప్రవీణ్ అండి. జేకేఆర్ గురుగారి దగ్గరికి వచ్చాను. అంతకుముందు ఆర్థికంగా నా బాధలో ఫ్యామిలీ విషయంలో బాధపడుతూ ఉంటే నాకు జేకేఆర్ గారు కొన్ని రెమెడీస్ ఇచ్చారు. ఆ రెమెడీస్ ఫాలో అయ్యాను. నాకు జేకేఆర్ గారు చెప్పినట్టు జరిగినాయి. మళ్ళీ జేకేఆర్ కలుద్దామని చెప్పి నేను మళ్ళీ వచ్చానండి. అనంతపద్మ స్వామి పూజ తెచ్చుకుందామని చెప్పి వచ్చానండి. అంతా జేకేఆర్ దేవాలయం. నేను సార్ గారు యూట్యూబ్ లో చూశాను. సార్ గారు యూట్యూబ్ లో చూసి నాకు ఆర్థిక సమస్యలు, నిద్రలేమితనం ఎక్కువగా ఉంది. నేను చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. సార్ గారిని తిరుపతిలో కలిశాక సార్ గారు నా పేరు కరెక్షన్ చేశారు. కొన్ని యంత్రాలు ఇచ్చారు. యంత్రం కుబేర యంత్రం, గుర్రపు నాడ ఇచ్చారు. ఇప్పుడు అది వాటిని వల్ల చేసుకున్నందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చక్కగా నిద్ర పడుతుంది. నాకు ఆర్థిక ఇబ్బందులు అన్ని తీరిపోయాయి. గురువు గారికి పాదాభివందనాలు. నా పేరు సుధాకర్. నేను జేకేఆర్ దగ్గరకు వచ్చాను. ఒక సంస్థలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. సార్ కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని చేయమన్నారు, అవన్నీ చేశాను. నేను ఇప్పుడు బాగా సక్సెస్ అయ్యాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఫైనాన్షియల్గా కూడా బాగా ఎక్స్ప్లోర్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. మీరు జేకేఆర్ రుణపడి ఉంటాను. నా కుటుంబం కూడా లోపల ఉంటుంది. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో.